భీమవరం బందరు బాగా ఫేమస్ ముందు మసాలాలు. అంతే కదండి బాబు. ఇక్కడ చల్ల పునుగులు కూడా బాగా ఫేమస్ చెప్పడం మర్చిపోయింది. లేదంటే చల్ల పునుగులు ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను తిట్టుకుంటారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను హైదరాబాద్ కేపీహెచ్పిలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ అదిరిపోయే మిర్చి బజ్జీ బండి దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను. అదే శ్రీ హనుమాన్ ముంత మసాలా అనమాట. ఈ బజ్జీ బండి అయితే మాత్రం హైదరాబాద్లో ఇప్పటికే చాలా చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. చాలా బాగా ఫేమస్. ఈ కేపీహెచ్పి చుట్టుపక్కల నుంచే కాదు, చాలా దూరాల నుంచి కూడా ఈ బజ్జీ బండి దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న బజ్జీలన్నీ టేస్ట్ చేస్తుంటారు అనమాట. మనం కూడా ఒకసారి వెళ్ళి ఆ అదిరిపోయే బజ్జీల్ని టేస్ట్ చేసి వద్దాం రండి. ఈ శ్రీ హనుమాన్ ముంత మసాలా వచ్చి కేపీహెచ్పి టెంపుల్ బస్ స్టాండ్ నుంచి మనకి రిలయన్స్ మార్ట్కి వెళ్ళే దారిలో థర్డ్ పేజ్లోనే ఈ హనుమాన్ ముంత మసాలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే మాత్రం రకరకాల బజ్జీలు మన నోరూరిస్తే. అందులో వంకాయ బజ్జీ అని ఉంటుంది, బజ్జీ పెరుగు ఉంటుంది, టమాటా పెరుగు ఉంటుంది, ఆలు పెరుగు, అరటికాయ పెరుగు. ఇవి పెరుగు ఐటమ్స్ అనమాట. ఇక్కడ ఈ బండి దగ్గర ఈ పెరుగు ఐటమ్స్ చాలా అంటే చాలా బాగా ఫేమస్. అలాగే మసాలాకు వచ్చినప్పటికీ మిర్చి మసాలా, ఆలు మసాలా, అరటికాయ మసాలా, టమాటా మసాలా, ఎగ్ మసాలా, ఆనియన్ మసాలా, టమాటా స్లైస్, పల్లి మసాలా, కార్న్ ఫ్లెక్స్ మసాలా అనమాట. ఇవి కూడా చాలా బాగా ఫేమస్. నెక్స్ట్ వంకాయ బజ్జీ. ఆ వంకాయ బజ్జీ కూడా చాలా కొంచెం డిఫరెంట్గా, అంటే రెగ్యులర్ చిన్న చిన్న వంకాయలతో బజ్జీలు చేస్తుంటారు కదా, ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఒక పెద్ద వంకాయతో వీళ్ళు వంకాయ బజ్జీ చేస్తారట. అది కూడా చూద్దాం. అలాగే బజ్జీ పెరుగు, ఇవన్నీ ఆల్రెడీ మనం చదివాం కదా, ఆల్రెడీ అక్కడ చెప్పిన ఐటమ్సే. మసాలా ఐటమ్స్ కూడా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. మిర్చి మసాలా అని, ఆలు మసాలా అని. మసాలా ఐటమ్స్ కి బజ్జీలకి మాత్రం ఈ బండి బీభత్సమైన ఫేమస్ అనమాట. మనం కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. అంతే కదండి బాబు. ఇక్కడ చల్ల పునుగులు కూడా బాగా ఫేమస్ చెప్పడం మర్చిపోయింది. లేదంటే చల్ల పునుగులు ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను తిట్టుకుంటారు. ఈ హనుమాన్ ముంత మసాలా దగ్గర ఈ చల్ల పునుగులు కూడా చాలా అంటే చాలా బాగా ఫేమస్. హైదరాబాద్ లో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ ముంత మసాలాలో గుమ్మగుమ్మలు మామూలుగా లేవు. అసలు ఏంటి హనుమాన్ ముంత మసాలా కథ తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? రంగనాథ్ గారు. రంగనాథ్ గారు, మీ మిర్చి బండి అయితే మాత్రం చాలా బాగా ఫేమస్ హైదరాబాద్ లో. ఇప్పటికీ చాలా వీడియోలు వచ్చేసి. వాట్ ఈస్ యువర్ జర్నీ? అంటే మీ కథ ఏంటి, అసలు మీ స్టోరీ ఏంటి? స్టోరీ అంటే ఏం లేదన్నా, ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాం. అలా కంటిన్యూ అయింది ఇప్పుడు దాకా. అంటే ఎవరు స్టార్ట్ చేశారు? మా డాడీ గారు స్టార్ట్ చేశారు. మీ డాడీ పేరండి? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఒక 18 years పైన ముందే స్టార్ట్ చేసింది. 18 సంవత్సరాల పైన అవుతుంది. షాప్స్ కి వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు కేవలం ఒక బండి మీద స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసి షాప్ తీసుకుని ఇక్కడ పెట్టేది. ఇప్పుడైతే షాప్ కూడా తీసుకు బండి అప్పటి నుంచి మాత్రం బండి అయితే ఉంటది. అసలు ఏమేమి ఉంటాయండి హనుమాన్ ముందు మసాలా వస్తే? ఏమేమి తినొచ్చు? ఫస్ట్ అయితే వంకాయ పెరుగు అన్న మా దగ్గర ఎక్కువ. వంకాయ పెరుగు బాగా మోస్ట్ ఫేమస్ ఐటమ్. ఓకే. వంకాయ పెరుగు, టమాటా మసాలా, ఎగ్ మసాలా, టమాటా స్లైస్, బజ్జీ పెరుగు, వంకాయ పెరుగు, పెరుగు ఐటమ్స్ బాగా పోతాయి. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఈ పేర్లు అన్ని ఏంటంటే. పెరుగు ఐటమ్స్ ఎక్కువ వెళ్తాయి మన దగ్గర. మసాలాలు ఇంకా మిర్చి బజ్జీ, టమాటా బజ్జీ సైజు కూడా చాలా పెద్దగా ఉంది. మిర్చి ఎక్కువ టమాటా జ్యూస్ వల్లనే చేస్తాం. బటన్ ఏం వాడాం. టమాటా ఉన్న జ్యూస్ వల్లనే మన టమాటా చేస్తాం. ఎందుకు ఇంత క్రేజ్ మీకు మాత్రమే? అంటే చాలా ఉంటాయి కదా హైదరాబాద్ అంటే. టేస్ట్ మంచిగా వేస్తే అది కంటిన్యూ అవుతాను ఎవరి దగ్గర. టేస్ట్ మంచిగా వేద్దాం, అందుకు బాగుంది. టేస్ట్ ఎప్పటి నుంచో అదే కంటిన్యూ చేస్తున్నా, అదే బాగుంది. 18 years జర్నీ అంటే మామూలు విషయం కాదు అసలు. 18 years అది. ఎప్పటి వరకు మీ ఫాదర్ రన్ చేశారంటే? ఎప్పటి నుంచి? మీరు 7 years నుంచి నేను చూసుకున్నా. ఆయన చూసుకున్నాను. 11 years వరకు ఆయన చూసుకున్నాను. తర్వాత నుంచి నేను చూసుకున్నాను. మీరే చూసుకుంటున్నారు. ఇంకా మీ మదర్ అంటే? ఓకే అండి. ఓకే ఓకే. అంటే ఇంకిద్దరు రావాలి, రాలేవాళ్ళ చల్ల పునుగులు కూడా ఉంటాయండి మా దగ్గర. పెరుగు వేసి చేస్తుందని. పునుగులు బాగా పంపించగలరు. పునుగులు కూడా మీ దగ్గర చాలా పెద్ద వంకాయ ఉంటుంది. అది ఏంటంటే పెద్ద వంకాయతో ఏం చేస్తారు? అది వంకాయ బజ్జీ కింద మనం వేసేది. మామూలు వంకాయ చేసేస్తారు. మన అరటి, మన ఆపిల్ ఎలా కట్ చేస్తాం రౌండ్ గా, అలా కట్ చేసి వేస్తాం. అది ఓహో, అంటే ఒక పెద్ద వంకాయని కట్ చేసి, అంటే మన అరటికాయ అది ఎట్లా కట్ చేస్తారో అలా కట్ చేస్తారు. వంకాయ కట్ చేస్తారు. అదే నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడ చాలా చోట్ల ఇండివిజువల్ వంకాయ బజ్జీ చూసాను, కానీ అట్లా వంకాయని కట్ చేసి చేయడం మాత్రం ఇదే
అంటే మసాలాలు కూడా మీరు ఓనియన్ Own ఓన్ మనం అంటే ఆ స్మెల్ అరోమా మాత్రం అసలు డిఫరెంట్ గా మనం వాడుకుంటాం అది. నేను అది రెడీ చేసుకుంటాను. ఓకే అండి. టైమింగ్స్ ఎప్పుడండి మీది? మన 3:30 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. ఈవినింగ్ 3:30 నుంచి 10 వరకు 10 వరకు. కంటిన్యూ. అడ్రస్ ఎక్కడైనా ఎగ్జాక్ట్ గా అడ్రస్? కేడిపిహెచ్పి థర్డ్ పీస్ ఉన్నాను. కేపీహెచ్పి థర్డ్ Third ఫేజ్. phase. ఏదైనా ల్యాండ్ మార్క్ అండి? Landmark. మీదే ల్యాండ్ మార్క్ ఏమో. రిలయన్స్ బ్యాండ్ బ్యాటరీ ఉంది కదా, ఆ రిలయన్స్ ఎవరైనా చెప్తారు. రిలయన్స్ ఆ. టెంపుల్ బస్ స్టాండ్ నుంచి రిలయన్స్ కి వెళ్ళే రూట్ లో రిలయన్స్ కి వెళ్ళే రోడ్ లో. ఓకే అండి. ఓకే. ప్రైసెస్ అది ఎట్లా ఉంటాయండి? మాక్సిమం 50, అంతకంటే ఎక్కువ ఉండదు అన్న. కాజు మసాలా ఒకటే మన దగ్గర మినిమం మినిమం అంటే 40, మినిమం 40 నుంచి 50 50 రూపీస్. ఓకే. మొత్తం టోటల్ గా ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర? ఒక 30 దాకా ఉంటాయి. 30 రకాల ఐటమ్స్. 30 రకాలు. ఎంతమంది చేస్తుంటారు ఈ బండి దగ్గర మొత్తం? మొత్తం మేమైతే 5 ఉండాలి ఇక్కడైతే. ఓకే. ఈ రోజు మాక్సిమం కొంతమంది రాలేదు, మేము ఇద్దరే ఉన్నాం. కంటిన్యూ చేస్తున్నాం. వీకెండ్ వీక్ డేస్ అని ఏమైనా ఉంటుందా? ఏ ఉండదు, కంటిన్యూ ఓపెన్ ఉండదు. రెగ్యులర్ గా ఎప్పుడైనా ఒక రోజు మేము హాలిడే పెట్టుకోవడం, కానీ మాక్సిమం అయితే సెలవులే ఉంటాయి. సెలవులు ఉండదు, ఆదివారం కూడా ఉంటుంది. ఆచారంగా ఉండదు. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ హనుమాన్ ముంత మసాలాలో అదిరిపోయే టమాటా మసాలా అన్నమాట. అదిరిపోయింది మొత్తం. ఒక మిర్చిరి, వేరుశనగ గుళ్ళు, కొత్తిమీర, మంచి మసాలా, అదిరిపోయే టమాటా అంటే టమాటా బజ్జీని మొత్తం మిక్స్ చేసి చాలా పెద్ద సైజులో అట్లా ఎంత ఈ మసాలా చూసారా ఎంత ఉందో. ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ సన్నగా కట్ చేసి చెతకొడేసారు. అలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మామూలుగా లేదు అసలు. అబ్బా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 . తిందామా? బాగుంది. యాక్చువల్గా వీళ్ళ బేస్ మచిలీపట్నం అట. మచిలీపట్నం నుంచి వచ్చి 18 years బ్యాక్ ఇక్కడ బండి మీద ఈ ముంత మసాలా అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు కొన్ని తక్కువ బజ్జీలు మసాలాలు వీళ్ళైతే అమ్మేవారు. ఇప్పుడైతే దాదాపు 30 రకాల మసాలాలు ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. బయట బజ్జీ బండ్లకి ఈ బండికి తేడా ఏంటంటే అక్కడ రెగ్యులర్గా బజ్జీలు మనకి ఎక్కువగా ఉంటాయి, బట్ ఇక్కడ మసాలా చాట్ అంటే ఎక్కువ ప్రతిదీ కూడా అంటే టమాటా బజ్జీని బాగా మిక్స్ చేసి దాన్ని మసాలా అంతా యాడ్ చేసి ఇస్తారు. అదే కాదు మ్యాక్సిమం అన్నీ కూడా ఈ మసాలాలు యాడ్ చేసి ఇస్తుంటారు అనమాట. అందుకే చాలా స్పెషల్ ఇక్కడ మనకి కేపీహెచ్పి ఏరియాలో చాలా 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 స్పెషల్ ఈ హనుమాన్ ముంత మసాలా. జనరల్గా కొంచెం తిందామని వచ్చినా ఈ టేస్ట్ టెంప్ట్ అయిపోయి అంతనా తింటుంటాం. ఆ మచిలీపట్నం ఫ్లేవరు ఆ ఏరియాలో అంటే మచిలీపట్నంకి అలాగే భీమవరానికి ముంత మసాలా బాగా ఫేమస్. ఆ ఏరియాలో బాగా ఎక్కువ దొరుకుతుంది. ఆ ఫ్లేవర్ అంతా ఇక్కడ కనబడుతుంది అన్నమాట. అంటే 40 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రైస్ రేంజ్. మినిమం 40, మ్యాక్సిమం అయితే 50 అనమాట. జస్ట్ అంటే చాలా వరకు 40 రూపీసే ఉంటాయి, కొన్ని మాత్రం 50 రూపీస్ ఉంటాయి. 30 రకాల ఐటమ్స్ ఉంటాయట. ఈవినింగ్ 3:30 నుంచి ఈ షాప్ అయితే ఉంటుంది. ఒకప్పుడు బండి మీద ఉన్న ఇప్పుడు ఒక షాప్ తీసుకున్నారు. ఈ షాప్ అయితే ఈవినింగ్ 3:30 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. ఎవ్రీడే ఉంటుందండి, దీనికి సెలవు అలాంటిది ఏమీ లేదు. సో ఎప్పుడైనా రావచ్చు అనమాట. కేపీహెచ్పి థర్డ్ ఫేజ్లో ఎవరిని అడిగినా చెప్తారు. టెంపుల్ బస్ స్టాండ్కి వెరీ నియర్, చాలా దగ్గరగా ఉంటుంది. థర్డ్ ఫేజ్లో ఈ హనుమాన్ ముంత మసాలా చాలా బాగుంది. ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే చల్ల పునుగులు, అరటికాయ బజ్జీ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మంచి రీజనబుల్ ప్రైస్లో ఉండడం, మంచి టేస్ట్ ఉండడంతో ఈ హనుమాన్ ముంత మసాలా అయితే మాత్రం ఈ ఏరియాలో చాలా బాగా ఫేమస్ అయింది. కేవలం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక మంచి ముంత మసాలా లాంటివి తినాలి అనుకుంటే ఇక్కడ చూస్ చేసుకుంటుంటారు. అక్కడ స్పెషల్ ఇంకో ఐటెం కూడా ఉంది, అది కూడా టేస్ట్ చేద్దాం. ఈ ముంత మసాలా షాప్లో ఈ బజ్జీ చాలా స్పెషల్. ఇది ఏంటంటే వంకాయ బజ్జీ. చెప్పాను కదా ఇందాక, పెద్ద వంకాయని దాన్ని కట్ చేసి ఒక పార్ట్తో బజ్జీ వేసి ఆ బజ్జీని మళ్ళీ ఇట్లా కట్ చేసి మసాలాగా ఇస్తారు అనమాట. దీన్ని పెరుగు ఐటెంలో వంకాయ బజ్జీ అనమాట. పెరుగు మిక్స్ చేసి ఇస్తారు. బా
జనరల్గా మనం మిగతా అన్నీ కూడా ఎక్కడ దొరుకుని తిన్నట్టు ఉంటుంది కానీ బట్ ఈ వంకాయ బజ్జీ మాత్రం అందులోకి ఈ పెరుగు మిక్స్ చేసుకున్న ఈ వంకాయ బజ్జీ మాత్రం ఇక్కడే చాలా డిఫరెంట్గా ఉంది. ఇండివిజువల్గా తింటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ ఇండివిజువల్గా ఎవరిలో అంటే మనకు వంకాయ బజ్జీ అంటే జనరల్గా ఫుల్ వంకాయతో దాన్ని బజ్జీ కింద వేసి ఇంకొంతమంది అయితే దాంట్లో మసాలా యాడ్ చేసి ఇస్తారు కదా, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. దీంట్లో మళ్ళీ పెరుగు యాడ్ చేసి మిగతా అంటే ఆనియన్స్, కొరియాండరు, పల్లీలు ఇవన్నీ యాడ్ చేసి కార్న్ ఇవన్నీ యాడ్ చేసి ఇస్తున్నారు. చాలా చాలా బాగుంది. బాగుంది నిజంగా. యాక్చువల్గా పెద్ద వంకాయ కట్ చేసి ఉంటే కొంచెం డౌట్ పడ్డాను, బట్ బాగుంది టేస్ట్. ఈ 2 ఐటెంలే కాదు, చాలా చాలా ఐటమ్స్, మసాలా ఐటమ్స్ ఉన్నాయి, పెరుగు ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, పెద్ద వంకాయ అయితే మనకి బజ్జీ కూడా అంటే పెరుగుతో యాడ్ చేసి కాకుండా కూడా విడిగా కూడా ఇస్తారు, విడిగా కూడా టేస్ట్ చేయొచ్చు. చల్లపునుగు అయితే మాత్రం కారపొడి వేస్తున్నారు, చట్నీ. చల్లపునుగుల్లో కారపొడి చట్నీ, అరటికాయ బజ్జీల్లో కూడా కారపొడి చట్నీతో సర్వ్ చేస్తున్నారు. చల్లపునుగులు కూడా ఇక్కడ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అనమాట. ఆల్రెడీ చాలా నోటెడ్ ప్లేసు. ఎప్పటికీ ఎవరైనా రాకపోతే తెలియకపోతే దీని గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అడ్రస్ అయితే చెప్పాను కదా, చాలా ఈజీ. టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర చాలా చాలా దగ్గరలో ఈ హనుమాన్ మంత మసాలా ఉంటుందన్నమాట. మంచి టేస్టీ మసాలాలు, టేస్టీ బజ్జీలు తినాలనుకుంటే వచ్చేయండి. ఇది ఓవరాల్గా హైదరాబాద్ కేపీహెచ్పి థర్డ్ పేజ్లో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ ముంత మసాలా కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.